అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం త్రివేణి గారి అపజయం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 3వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 4వ భాగంలోకి ప్రవేశిద్దాం. మెడిసిన్ చదువుతున్న మీరాకు మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి అయ్యాయి. భర్తకు మళ్ళీ పెళ్లి చేయాలన్న సంకల్పం మీరా మనసులో ప్రవేశిస్తుంది. కానీ ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు శ్యామ్. అతడికి భార్య మీరా పట్ల అనురక్తి చెక్కు చెదరకుండా ఉంటుంది. పొరుగువారు అవధాన్లు గారమ్మాయి వెంకు పెళ్ళి జరిగిపోతుంది. తాను పెళ్లి చేసుకుని భర్త గృహానికి వెళ్ళిపోతూ వెంకు శ్యామ్ పట్ల మీరా ప్రవర్తనను తప్పుపట్టి కొంత నిష్కర్షగా మాట్లాడటంతో మీరా చిన్నబోతుంది. చిక్కిపోయిన శ్యామ్ను డాక్టర్కు చూపించి అతని ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుని ఎప్పటి మనిషిని చేస్తుంది మీరా. తమ సీనియర్ గోపీనాథ్తో మీరాకు విజయకు పరిచయం ఏర్పడుతుంది. హస్త సాముద్రికంలో ప్రవేశం ఉన్న గోపీనాథ్ తన చెయ్యి చూసి చెప్పిన మాటలకి మీరా కలతపడుతుంది. విజయ, గోపీనాథ్ పరస్పరం ఆకర్షణలో పడతారు. సెలవుల్లో విజయ్తో కలిసి విజయ వాళ్ళ ఊరు పూనాకి బయలుదేరుతుంది మీరా. ఇక 4వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. వెలుగుపోయి చీకటి వ్యాపిస్తోంది. మైసూర్ నుండి దావణగేరే వరకు కన్నడం వినిపిస్తూనే ఉంది. తరువాత కన్నడం రూపాంతరం చెందసాగింది. ధార్వాడ వెళ్ళిపోయాక కన్నడం, మరాఠీ వినిపించసాగినాయి కంపార్ట్మెంట్లో. చలగాం దాటాక ఇహ కన్నడం మాటే లేదు. విజయ ప్రయాణం విసుగనిపించినప్పుడల్లా చందమామ తీసి చూస్తోంది. అందులో ఏం చదువుతుందో తెలియదు. చదివే మిషతో కలగంటోంది. అప్పుడప్పుడు చిరునవ్వు ఒకటి ఆమె పెదవుల మీద మెరిసి మాయమవుతోంది. చందమామ, అన్నిసార్లు చదువుతున్నావేమిటి అని మీరా ఏడిపిస్తూనే ఉంది. పూనాలో విజయ మేనమామ కేత్కర్ స్టేషన్కి వచ్చారు. విజయ ఆయనకు మీరాను పరిచయం చేసింది. పూనాలో 15 రోజులున్నారు ఇద్దరు. అక్కడి వేశ్వా పార్కు, సాంబాజీ పార్కు, పార్వతి కొండ అన్నీ చూశారు. దాహం వేసినప్పుడల్లా దారి ప్రక్కలోని రమణీయ రసవంతిలోకి దూరి మంచుగడ్డ వేసిన చెరుకు రసం తాగేవారు. పూనా నుండి బొంబాయి వెళ్ళారు. బొంబాయి మహానగరాన్ని చూసి ఆశ్చర్యపడింది మీరా. ఆ సందడి, ట్రాములు, బస్సులు, తల తిరిగేటంతటి సందడి, భరించలేనంత వేడి. గోపాల్ ఇంట్లో దిగారు విజయ, మీరా. గోపాల్ ఇంటిని చూసి ఎంత చిన్న ఇల్లో అని ఆశ్చర్యపోయింది మీరా. ఇంత పెద్ద ఇల్లు దొరకటం మా పూర్వజన్మ పుణ్యఫలం అన్నాడు గోపాల్. రాధ 4 పిల్లల తల్లి అయింది. పెద్దవాడు కిషోర్కి 10 ఏళ్ళు. గోపాల్ మొదటిలా ఉత్సాహంగా లేడు. ఏం సంసార తాపత్రయాలో అనుకుంది మీరా మనసులోనే. బొంబాయిలో చూడాల్సిందంతా చూసేశారు. మలబార్ హిల్స్, మెట్రో, జోగేశ్వరి, అరెకాలోని మింట్, మెరీన్ డ్రైవ్, గేట్ వే ఆఫ్ ఇండియా, బౌపాతి, తాజ్, బులార్డ్ పేర్, శాంతాక్రూజ్ ఏరోడ్రోమ్ చుట్టి అలసిపోయారిద్దరు. ఊరికి వెళ్లే ముందు గోపాల్ ఇంట్లో విందు భోజనాలయ్యాయి. విజయకు, మీరకు సిల్క్ చీరలు పెట్టింది రాధ. బొంబాయి నుండి తిన్నగా మైసూరు వచ్చేశారు. అప్పటికి పరీక్షా ఫలితాలు తెలిసాయి. మీరా, విజయ, యశోద పాస్ అయ్యారు. యశోద అన్నట్లు డాలీ పరీక్ష పోయింది. ఇంకా వారం రోజులు సెలవు ఉండడం వల్ల మైసూర్లో ట్రైన్లు మారి పల్లెకు బయలుదేరింది మీరా.
గుమ్మంలో రైతులతో మాట్లాడుతూ నుంచున్న శ్యాము మీరాను చూసి ఆశ్చర్యంతో, ఈ మారు రానని రాసావే అన్నాడు. పూనా వెళ్ళొచ్చాం, ఇంకా వారం సెలవుంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది. శ్యాము రైతుల్ని పంపి వచ్చేసరికి మీరా ఎక్కడా కనిపించలేదు. మీరా ఏదత్తయ్యా అడిగాడు వెంకమ్మ గారిని. స్నానం చేసి 3 రోజులైందట, స్నానం చేస్తానని వెళ్ళింది. మీరా స్నానం చేసి ముగించి వచ్చేసరికి 3:15 గంట అయింది. తల్లో పేరుకున్న దుమ్మును వదిలించుకోవడానికి తలకు స్నానం చేసింది. తన కోసం ఎదురుచూస్తున్న శ్యామ్తో, ఇప్పుడే వస్తున్నా, ఒక్క నిమిషం అంటూ గదిలోకి పరిగెత్తింది. ఇద్దరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. శ్యామ్కు మీరాను ఎంత చూసినా తృప్తిగా లేదు. ఆమె ఒంటి నుండి మైసూర్ శాండిల్ సోప్ పరిమళం వస్తోంది. జుట్టు సంగతి చెప్పక్కర్లా, ముడికి అందక ఉంగరాల జుత్తంతా నుదుటి మీద ప్రక్కలా ఎగురుతోంది. కంగారుగా నుదుటి మీద నయా పైసా అంత బొట్టు పెట్టుకుంది. దేవుడి ప్రసాదమని ఇచ్చిన మల్లెపూల దండ ముడి మీద వేలాడుతోంది. ప్రయాణంలో అలసి రంగు కాస్త తగ్గిన ముఖం ఆరోగ్యంతో కళకళలాడుతోంది. మీరా శ్యామ్ కళ్ళకు ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. పెళ్ళై సుమారు 8-9 ఏళ్ళు గడిచిపోయినా పెళ్లికి ముందు ఆమెను టికెట్ అమ్మటానికి వచ్చినప్పుడు చూసినప్పుడు మనసులో మెదిలిన భావాలే ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. ఇప్పటికీ అదే ఆకర్షణ, అదే మోహం. పెళ్లినాటి రాత్రి గదిలోకి వచ్చినప్పుడు ఉన్న ఆకర్షణ ఇప్పటికీ మిగిలి ఉంది. ఒక్కోసారి తనను ప్రేమిస్తున్నట్టే మాట్లాడుతుంది, ఒక్కోసారి ద్వేషిస్తున్నట్లుగా దూరమైపోతోంది. ఒక్కోమారు పసిపిల్లవాడిని బుజ్జగించినట్లు బుజ్జగిస్తుంది, మరోమారు ఆమె పసిపాపాయిలా గారాలు పోతుంది. అతి తెలివిగా మాట్లాడే ఆమె అందమైన నోరు అతి మూర్ఖంగానూ మాట్లాడగలదు. ప్రేమ, జాలి, మమత, స్నేహాలను వెదజల్లే కళ్ళే ఒక్కోసారి తిరస్కారాన్ని, తాత్సారాన్ని కుమ్మరిస్తాయి. అతని మెడలో మాలగా ఉండే సుందర బాహువులే ఒక్కొక్కప్పుడు దగ్గరకు వెళ్ళిన అతన్ని దూరంగా తోసేస్తాయి. ఎలుకను ఆడించే పిల్లి ఆమె, సుందరి కానీ అతి క్రూర. ఏంటలా చూస్తారు నా వైపు? కంచం వైపు చూసుకుని భోంచేయండి, వెంకమ్మ గారికి వినిపించకుండా మందలించింది మీరా. నిన్ను చూసి చాలా రోజులైంది కదూ, సుమారు 1 సంవత్సరం కావస్తోంది. నీ మొహం ఎలా ఉందో మర్చిపోయాను, అందుకే జ్ఞప్తికి తెచ్చుకుంటున్నా. భోంచేశాక సావకాశంగా జ్ఞప్తికి తెచ్చుకుందరు కానీ, మీరు వద్దనే వరకు మీ ముందే కూర్చుంటాను. తరువాత మాట తప్పకూడదు. తప్పను. భోజనం చేశాక మీరా అంది. పునా నుండి అందమైన అమ్మాయిని తెద్దామనుకున్నానా, దొరకలేదు సుమండి. పొరబడుతున్నావు, సౌందర్యవతిని తెచ్చావు నువ్వు. ఇది ఎక్కడ? ఇదిగో అన్నాడు శ్యామ్ మీరాను చూసి. నేను 1 వారం మాత్రమే ఉండేదాన్ని ఇక్కడ, ఆ తర్వాత ఎగిరిపోతాను. ఏం పర్వాలేదు, ఈ వారం నేను చెప్పినట్లు వింటే చాలును నాకు. పక్షులు పగలంతా ఎక్కడెక్కడ తిరిగినా సాయంత్రం అయ్యేసరికి తమ గూటికే తిరిగి వస్తాయని నాకు తెలుసు. మా సీనియర్ ఒకతను నా చెయ్యి చూసి చెప్పాడు, మీరు ఎప్పటికీ మంచి గృహిణి కాలేరు అని. నిజం కదూ అతని మాట? ఎలాగేమిటి? మంచి గృహిణి భర్తను వదిలిపెట్టి చదువుకోవడానికి వెళ్ళదు. భర్తను 2వ పెళ్లి చేసుకోమని వేధించదు. మీరు మంచి గృహస్థులు. నేను ఎలాంటి దానైనా నన్నే కట్టుకుని వేగుతున్నారు. నిన్ను ఏడిపించలేనప్పుడు నేనైనా ఏడవకపోతే ఎలా? ఎందుకు వచ్చిన బెడద? హాయిగా ఇంకో పిల్లని. మళ్ళీ మొదలెట్టావు నీ పాత పాట. నా కోసం, మీకోసం. మంచం మీద నుండి కిందకు తోసేయటం మర్చిపోయావా? ఇంకా ఇలా మాట్లాడావంటే ఈ మారు చెరువులోకి తోసేస్తాను, చెరువులోకి పారేసి వస్తాను. అలాగే చేసి పుణ్యం కట్టుకోండి. నన్ను ఎందుకు ఇలా హింసిస్తావు మీరా? నువ్వు ఇక్కడ 1 వారమే కదా ఉంటావు. ఈ వారమైనా సంతోషంగా గడవనివ్వవా? పనికి మాలిన మాటలతో నన్ను విసిగించి నువ్వు చిరాకు పడ్డం దీనికి? అతని కంఠంలోని బాధను గుర్తించిన మీరా, ఈసారికి వదిలిపెడుతున్నాను మిమ్మల్ని అంది. కాలేజీలో 3వ సంవత్సరం చదువు ప్రారంభమైంది. ఉదయం హాస్పిటల్ డ్యూటీ ఉండేది. రోజు ఉదయం 8:30 నుండి 10 దాకా నోటీస్ బోర్డులోని సూచన ప్రకారం ఒక్కో గ్రూపు వార్డులోకి వెళ్ళి అక్కడి రోగాల ఇతిహాసం, రోగ చిహ్నాలు, వాటి పరిహారాల మార్గాలు వీటిని తెలుసుకునేవారు.
ఒకరోజు కృష్ణరాజేంద్ర హాస్పిటల్కు వెళ్తే మరొక రోజు చెలువాంబ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చేది. మెడలో స్టెథోస్కోప్ వేసుకుని తిరుగుతుంటే మీరాకు గర్వం అనిపించేది. ఇక రోగాల ఇతిహాసాలు, చరిత్రలు రకరకాలుగా ఉండేవి. ఒకే జబ్బున్న ఇద్దరు రోగులకు ఒకే మందు పనిచేసేది కాదు. స్పెషల్ వార్డు, జనరల్ వార్డు అన్నిట్లోనూ విద్యార్థులు స్వేచ్ఛగా తిరుగుతుండేవారు. కానీ స్పెషల్ వార్డుల్లో కొంతమంది విద్యార్థుల్ని లోనికి అడుగుపెట్టనిచ్చేవాళ్ళు కాదు. ఒకసారి పల్లెటూరు నుండి ఓ గౌడు హాస్పిటల్కి వచ్చాడు. అతని గొంతు మీద పెరిగిన కొబ్బరికాయంత గడ్డను చూపించుకోవడానికి వచ్చాడు. సర్జన్ వెనకాల విద్యార్థులు బయలుదేరారు. సర్జన్ అతని గడ్డని పరీక్షించి విద్యార్థుల వైపు తిరిగి, ఈ రైతు ఇంతకుముందే వచ్చి ఆపరేషన్ చేయించుకుని ఉంటే బాగుండేది. అప్పుడు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు గడ్డ బాగా ముదిరాక బాధకు తట్టుకోలేక వచ్చాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయటం కష్టం, ఎందుకంటే కంఠంలో రక్తం సరఫరా ఎక్కువగా అవుతుంది. ఆపరేట్ చేసేటప్పుడే అతి రక్తస్రావంతో ఇతను చచ్చిపోవచ్చు. అయినా నా చేతనైనంత వరకు ప్రయత్నిస్తాను అని ఇంగ్లీష్లో చెప్పి గౌడ్ వైపు తిరిగి అతని భుజం తట్టి నవ్వుతూ, నేను ఆపరేషన్ చేస్తాను, నువ్వేం భయపడకు అన్నారు. ప్రాణానికేం ముప్పు లేదు కదా బాబు, ఏం భయం లేదు. డాక్టర్ అభయవచనాలు గౌడ్కెంతో సంతృప్తిని కలిగించాయి. నిర్ణీతమైన రోజున ఆపరేషన్ ప్రారంభించారు. విద్యార్థులు మాస్కులు ధరించి ఊపిరి బిగబట్టి సర్జన్ చాకచక్యాన్ని చూస్తూ నిల్చున్నారు. గౌడ్కు క్లోరోఫామ్ ఇచ్చి తెలివి తప్పించారు. గడ్డకు చాకు వేసి అర అంగుళం కత్తిరించేలోగానే ఆపరేషన్ టేబుల్ అంతా రక్తంతో తడిసిపోయింది. సర్జన్ వేళ్లు కుయ్యబారిపోయాయి, కళ్ళు కుంచుకుపోయాయి. గడ్డలో 100వ వంతు కూడా ఇంకా తెగలేదు. అంతలో రక్తం ప్రవాహంలా ప్రవహించసాగింది. సర్జన్ నిట్టూరుస్తూ, ఆపరేషన్ చేయడానికి కుదరదు, ఆపరేషన్ పూర్తయ్యేసరికి ఇక్కడే చనిపోతాడు అతడు, పోనీ బాధను అనుభవిస్తూనే కొంతకాలం బ్రతకని అంటూ నర్సు వైపు తిరిగి, బ్యాండేజ్ కట్టేయండి అంటూ చేతులు కడుక్కొని బయటికి నడిచారు. విద్యార్థుల గుంపు ఆయన వెనకై నడిచింది. ఓ సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ సర్జన్ అన్నాడు. అతనికి తెలివి వచ్చాక చాలా నిరాశ చెందుతాడు, నిజమే, కానీ నేనేం చేయను, నా చేతులతో అతన్ని చంపలేను, ఆపరేషన్ విజయవంతంగా చేయలేకపోయానే అనే వ్యధ మిగిలిపోయింది నాకు. గౌడ్ భార్య పిల్లలకు ఎంతో భరోసా ఇచ్చాను నేను, ఇప్పుడు అదంతా నిరర్థకమైపోయింది. నా బుద్ధి కుశలత, నైపుణ్యం అంతా ఈ కేసులో వ్యర్థమైపోయాయి. విద్యార్థులు ఇంకా మాట్లాడుతుండగానే ట్రాలీలో జ్ఞానహీనుడైన గౌడుని తీసుకుని వెళ్ళి వార్డులో పడుకోబెట్టారు. విద్యార్థులంతా అక్కడి నుండి కదిలారు. ఆశ, భరోసా ఇవి రెండే రోగిని కాపాడే జీవమంత్రాలు అని సర్జన్ విద్యార్థులతో చెప్పేవారు. రోగి ఆఖరి శ్వాస పీలుస్తున్నప్పుడు కూడా అతనికి ధైర్యం, ఆశ ఇవ్వండి. రోగి కానీ వైద్యుడు కానీ సహనం, భరోసా కోల్పోకూడదు. నిరంతరం ప్రయోగాల్లోనే వైద్యుడి జీవితం సాగుతుంది, కానీ దాని వెనక భరోసా ఉండి తీరాలి. ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ప్రపంచంలో మనం చెయ్యలేనిది ఏమీ లేదు. కళ్ళు లేని వారికి కళ్ళు, చేతులు కాళ్ళు లేని వారికి కాళ్ళు చేతులు ఇచ్చి విజ్ఞానం మెల్లమెల్లగా నిసర్గాన్ని గెలుస్తోంది. నిసర్గం మన చేతిలో కీలుబొమ్మ కాకపోయినా మన అధీనంలోనే ఉంది. సర్జన్ మాటలు వింటూ తన్ను తానే మర్చిపోయేది మీరా. విజయ పరాంజపే కూడా తన్ను తానే మర్చిపోయింది. కానీ మరో విధంగా పూనా, బొంబాయి వెళ్ళొచ్చాక విజయ చాలా మారిపోయింది. మునుపటిలాగే కాలేజీకి వచ్చేది, మునుపటి స్నేహంతోనే మీరాతో మాట్లాడేది. కానీ ఆమెలో ఏదో మార్పు వచ్చింది అనిపించింది మీరాకు. క్లాసులో పాఠాలు వింటూ ఉండగానే విజయ కళ్ళు కలల్లో విహరించేవి. రోజురోజుకు పరధ్యానం ఎక్కువ కాసాగింది. ఒకరోజు చెలువాంబ హాస్పిటల్ జనరల్ వార్డులో మీరా రోగుల టెంపరేచర్ చూస్తోంది. విజయ వార్డులోకి రాకుండా బయట కారిడార్లో నిల్చుంది. గోపీనాథ్ తన స్నేహితుడితో పాటు అటే వచ్చాడు. నమస్తే, మీరు తిరిగి వచ్చాక కలవనే లేదు. నమస్తే. మీరా ఏది, రాలేదా? వచ్చింది, ఛార్జ్ షీట్స్ చూస్తోంది. మనం వెళ్దాం రండి అంటూ గోపీనాథ్ పక్కకు చూశాడు. అతని స్నేహితుడు లోపలికి వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళండి, నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది.
మీరు వచ్చేలా ఉంటేనే వెళ్దాం. నేను రాలేను. అయితే నేను వెళ్ళను. అలా అంటే ఎలా? ఎంతకైనా 4th ఇయర్ స్టూడెంట్ మీరు. మీకు బాధ్యత ఎక్కువ కదా. ఒక్కరోజు వెళ్ళకపోతే ఏం పర్వాలేదులేండి. సరే, మీ ఇష్టం. ఇద్దరూ మాట్లాడుకుంటూనే ముందుకు వెళ్ళారు. విజయ చెయ్యి తన మెడలోని దండతో ఆడుకుంటోంది. ఎత్తుగా ఉన్న గోపీనాథ్ ప్రక్కన పొట్టిగా ఉన్న విజయ చిన్నపిల్లలా కనిపిస్తోంది. నేనింకా మీ అప్పు తీర్చనే లేదు. ఏమిటి? అంది విజయ తల ఎత్తి. తీరిగ్గా మీ చెయ్యి చూసి చెప్తానని చెప్పానుగా, మర్చిపోయారా? విజయ సిగ్గుపడింది. తల వంచుకుని, ఓ అదా, పర్వాలేదులేండి, నాకిప్పుడు చెయ్యి చూపించుకోవటంలో ఆసక్తి లేదు అన్నది. నాకు మీ చెయ్యి చూడాలని ఉంది. ఇన్ మై ఓన్ ఇంట్రెస్ట్. విజయ తల అడ్డంగా తిప్పుతూ అంది. మీరింత మొండివారని అనుకోలేదు నేను. మీరు చాలా సబ్మిసివ్ అనుకున్నాను. పోనీ ఇప్పుడైనా తెలిసింది కదా నేను సబ్మిసివ్ కాదని. ప్లీజ్, గోపీనాథ్ బలవంతం చేశాడు. సరే, అలాగే. కానీ ఈ హాస్పిటల్ కాంపౌండ్లో కాదు. తర్వాత మన చుట్టూ ఒక గుంపు తయారవుతుందంతే. గాయత్రి భవన్కు వెళ్దామా? ఇద్దరూ గాయత్రి భవన్కు వెళ్ళారు. విజయ్ మనసులో రకరకాల ఆలోచనలు రేకెత్తుతున్నాయి. ఇదేం పిచ్చి తనకు? ఏదో ప్రవాహంలో కొట్టుకుపోతున్న దానిలా ప్రవర్తిస్తుందే. తన లక్ష్యం, ఆదర్శం అన్నిటినీ మరిపించి తనను ఇంత దీన పరిస్థితిలోకి తెచ్చిందేమిటి? గోపీనాథ? అతని అందమైన ముఖమా? ఎత్తుగా ఉన్న అతని భవ్యమైన విగ్రహమా? ఇద్దరూ జంటగా హోటల్ మెట్లెక్కారు. గోపి కాళ్ళు మటుకు 2-3 మెట్లను ఒకేసారి దాటేస్తున్నాయి. గోపీనాథ్ ఎలాంటి కుర్రాడో! అతనితో ఇలా రావటం తగునా? తను రాకుండా ఉండాల్సింది. తన దుర్బలతను బయటపెట్టుకున్నట్లయింది. అతనితో ఇలా వచ్చేయటం తప్పు కాదు. అబ్బాయిలు ఎవరన్నా చూశారంటే ఏడిపించి వదిలిపెట్టరు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తనకు? అన్నిటినీ మరిపించి తనను ఇక్కడికి లాక్కొచ్చిన శక్తి ఏమిటి? విజయ తన ఆలోచనల్లో లీనమైంది. వంచిన ఆమె ముఖం అతనికి కనిపించడం లేదు. నల్లటి మబ్బులాంటి జుత్తు, భుజం మీద 2గా చీలిన నల్లటి జడల జలపాతం, ఊగుతున్న రింగులు, ఇంతే కనిపిస్తుంది అతనికి. ఈ అమ్మాయిలో తనకు కనిపించిన ఆకర్షణ ఎక్కడుంది? తన జాతి కాదు, కులం కాదు. తన మనస్థిమితాన్ని కదిలించి వేసిన ఈ అమ్మాయి ఎవరు? 5 అడుగులు మాత్రమే ఉన్న ఈ అమ్మాయి శక్తి అంత బలమైనదా? ఎప్పుడూ అమ్మాయిల విషయంలో ఆసక్తి లేదు తనకు. అమ్మాయిలంటే ద్వేషం లేకపోయినా మిగతా కుర్రకారుల అమ్మాయిల వెంటబడే అలవాటు లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఏదో మిష పెట్టుకొని అమ్మాయిల్ని పలకరించాలని తాపత్రయపడే కుర్రాళ్ళంటే తిరస్కారం అతనికి. కానీ ఇప్పుడు తను. ఇద్దరూ మెట్లెక్కి చిన్న గదిలో కూర్చున్నారు. బాయ్ వచ్చి, ఏం తెమ్మంటారు సార్ అన్నాడు. ఏం తీసుకుంటారు మీరు? నాకేమీ వద్దు, మీకేం కావాలో తెప్పించుకోండి. 2 కాఫీలు తీసుకురా. నేను మహారాష్ట్రియన్ని అని మర్చిపోయారా? టీ తప్ప కాఫీ తాగను నేను. సరే, అయితే 2 టీ తీసుకురా. మీకు కూడా టీ ఎందుకు? ఇటువైపు ఎవ్వరూ టీ తాగరు. పర్వాలేదు, మీకు కంపెనీ ఇవ్వడాని కోసం తాగుతాను. సర్వర్ 2 కప్పుల్లో టీ తెచ్చిపెట్టాడు. గోపి ఆసక్తితో, ఏది మీ చెయ్యి చూపండి అన్నాడు. విజయ టేబుల్ మీద తన అరచెయ్యి పెట్టింది. దేవుడి పూజకు సిద్ధమవుతున్న భక్తుడిలా ఉన్నాడతడు. విజయ జేబు రుమాల్ మీద చెయ్యి చాపింది. గోపి జేబులో నుండి పెన్సిల్ ముక్క తీసి ఆమె చేతిలోని గీతల్ని పరీక్షించనారంభించాడు. చెయ్యి చూసే మిషతో అతను ఆమె చేతిని పట్టుకోలేదు. ఎంత సభ్యత, ఎంత గౌరవంగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంది విజయ. గోపి తల వంచుకుని ఆమె చేతిలోని రేఖల్ని పరీక్షిస్తున్నాడు. ఆమె తిన్నగా అతని ముఖాన్నే చూస్తూ కూర్చుంది. ఒత్తుగా పెరిగిన జుత్తు, నల్లటి ఒత్తైన కనుబొమ్మలు, అంత పెద్దవి కాని కళ్ళు, నిండు పెదవులు, చామన ఛాయ, రోమాలున్న చేతులు, వీటిని చూస్తూ మైమరిచింది విజయ. ఆమె కన్నా 1-2 ఏళ్ళు పెద్దవాడై ఉండవచ్చు అతడు, అంతే. అతన్ని చూస్తుంటే ఏదో మధుర భావనలతో ఆమె హృదయం కరిగిపోసాగింది.
ఎవరితను? ఇతని కోసం తన హృదయం ఆరాటపడుతుంది ఎందుకు? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తనకేమీ కాని ఇతని కోసం తనెందుకు తప్పించాలి? గోపి పెన్సిల్తో ఆమె చేతి గీతల్ని పరీక్షించి చూస్తున్నాడు. పొడుగాటి వేళ్ళు, గాజుల్లేని చెయ్యి, మోచేతుల వరకు ఉన్న జాకెట్టు, పగడాల దండ. అక్కడి నుండి ఆమె ముఖాన్ని చూసే సాహసం కలగలేదు అతనికి. అలా చేస్తే ఆ కళ్ళు తనను ఆకట్టుకుని చూపులు మరల్చకుండా చేస్తాయని అతనికి తెలుసు. అతని కళ్ళు వీరుడిని ఎదిరించలేక పారిపోయే పిరికివాడిలా ఆమె ముఖాన్నుండి తప్పించుకుంటున్నాయి. అతి ప్రయాసతో తన చూపు మరల్చుకుంటున్నాడు అతడు. ఆమె చేతిలో అతనికి ఏం కనిపిస్తుందో కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని చూపు ఆమె అరచేతి మీద లగ్నమైంది. ఆమె అరచెయ్యి సిగ్గుపడింది. దానిమీద స్వేద బిందువులు నిల్చాయి. ఇహ మొహం వైపు చూస్తే విజయ చేతిని వెనక్కి లాక్కుని రుమాల్తో తుడుచుకొని మళ్ళీ చేయి చాపింది. మీరేం చెప్పటం లేదు, ఊరికే చూస్తున్నారు. లేదా నా చేతిలో ఎన్ని ఎముకలున్నాయి, ఎన్ని నరాలున్నాయి అని పరీక్షిస్తున్నారా? అలా కాదు. మీకు సరిగ్గా చెప్పాలంటే గీతల్ని బాగా స్టడీ చేయాలి. మీరు ఏం చెప్పినా నమ్మాల్సిందేగా. ఈ వేలికి దెబ్బ తగిలిందేమిటి? ఉదయం బంగాళదుంపలు తరుగుతుంటే వేలు కోసుకున్నాను. అయితే మీరు భలే మంచి డాక్టర్ అవుతారులేండి. ఒక్క బంగాళదుంప తరగటం చేతగాని వాళ్ళు శవాన్ని కొయ్యగలరా? మీరు డాక్టర్ అయితే ఆపరేషన్ చేశాక మీ చేతులు కాళ్లకు మందు రాసేవాళ్ళు రెడీగా ఉండాలి. మీరు చేతిలో రేఖలు చూసి చెప్పండి చాలు, గాయాలు చూడనక్కర్లేదు. ఈరోజు ఇక మీ చెయ్యి చూసి చెప్పలేను. దానికి చాలా ఏకాగ్రత అవసరం. మరొక రోజు చూస్తాను, క్షమించండి. అయితే అబద్ధాలు చెప్పి నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఆ తప్పుకు జరిమానా ఈ టీ తాగండి అంటూ టీ కప్పు ఆమెకు అందించాడు. విజయ టీ తాగబోయింది. అతను ఆమె ముఖం వైపు స్థిరంగా చూస్తూ కూర్చున్నాడు. విజయ నవ్వి తన టీ కప్పు కింద పెట్టి ఇంకొక కప్పు అతనికి అందించి, నేను తాగితే మీరు తాగినట్టేనా? తీసుకోండి అంది. తన చూపుల్లోని అసభ్యతకు సిగ్గుపడ్డాడు అతడు. ఆమె ఇచ్చిన టీ అందుకున్నాడు. ఇద్దరం ఒకే మారు తాగుదాం. 1 2 3 ఆఫ్ అంటూ విజయ టీ కప్పు ఖాళీ చేసి కింద పెట్టింది. గోపి కోటు చేతిని వెనక్కు తోసి టైం చూసి, ఇక వెళ్దాం అన్నాడు. వెళ్దాం. మీరింకా ఇంటికి వెళ్ళి భోంచేసి రావాలేమో అంది విజయ. మీరు? నేను ఇవాళ హాస్టల్లో మీరా గెస్ట్ని. విజయ హాస్టల్ వైపు నడిచింది. అతను తన సైకిల్ తీసుకోవడానికి కాలేజీ వైపు వెళ్ళాడు. విజయ మీరా గదికి వచ్చేసరికి మీరా ఇంకా రాలేదు. విజయ మీరా మంచం మీద నడుము వాల్చింది. మీరా లోపలికి రాగానే, కొంటె పిల్ల, నీకోసం హాస్పిటల్ అంతా వెతికాను. అంత తొందరగా పారిపోయి వచ్చావే అంది. సారీ, నీకు చెప్పి రావాల్సింది. నువ్వు చెప్పకపోయినా గోపీనాథ్ ఫ్రెండు కేశవన్ చెప్పారులే. విజయ మీరా చూపు తప్పిస్తూ, ఏం చెప్పారు అని అడిగింది. గోపి విజయ మాట్లాడుతూ ఉండడం చూశాను. ఇద్దరూ కలిసి వెళ్ళినట్టున్నారు అని చెప్పారు. సరే, రాధ తన కృష్ణుడి వెంట వెళ్ళింది కదా, ఇక నేనెందుకు బుర్ర బ్రద్దలు కొట్టుకోవటం అని ఇటు వచ్చేసాను. ప్లీజ్ నన్ను ఏడిపించకు మీరా. మీరా మంచం మీద కూర్చొని విజయ్ చెవిలో, విజయ, అతను ముద్దు పెట్టుకున్నాడు నిన్ను అంది మెల్లిగా. విజయ అదిరిపడి లేచి కూర్చుని, ఏమన్నా అంది. మీరా అద్దం తెచ్చి విజయ్ చేతిలో పెట్టింది. అద్దంలోని ఆమె 2 బుగ్గల్లోనూ ఎర్ర గులాబీలు విచ్చుకున్నట్లున్నాయి. అద్దం మీరాకు తిరిగిచ్చేసింది. నా ఊహ కరెక్టేనా అని తల అడ్డంగా తిప్పింది విజయ. అయితే బుగ్గలు అలా కందిపోయాయే? కళ్ళతో ముద్దు పెట్టుకున్నాడేమో కదూ. ఊరికే చూసినంత మాత్రానికే ఇలా అయిపోయావే. ఇహ ప్లీజ్ మీరా, ఊరుకో. గోపీనాథ్తో ఎందుకు వెళ్ళావు? చెయ్యి చూస్తానన్నారు, వెళ్ళాను. చెయ్యి చూసి ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. చెయ్యి చూసారా అసలు? లేకపోతే నీ మొహం చూస్తూ కూర్చున్నారా? నాకేం తెలీదు. పద, భోంచేసి వద్దాం, కాలేజీకి టైం అవుతుంది
అంటూ బలవంతంగా విజయను లేవదీసింది మీరా. ఈ మారు సెలవుల్లో పల్లెకు వెళ్ళినప్పుడు శ్యామ్తో గట్టిగా దెబ్బలాడింది మీరా. అస్తమానం మళ్ళీ పెళ్లి చేసుకోమని వేధించసాగింది. ఆమె బాధ పడలేక విసిగిపోయి శ్యాము, నువ్విలా నన్ను చంపుకు తినేలా అయితే సెలవుల్లో ఇక్కడికి రావద్దు అని కోప్పడ్డాడు. కానీ మీరా అతని బెదిరింపులకు లొంగిపోలేదు. ఈ విషయంలో ఆమె పట్టుదల చూసి శ్యాము, నీ బాధ పడలేక నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలంతే అన్నాడు. ఎలాగైనా సరే మీరు పెళ్లి చేసుకోవటమే నాకు కావాల్సింది. ఇప్పుడు అలాగే అంటావు, తర్వాత నీకు నాకు కూడా సుఖం ఉండదు. మీరిద్దరూ దెబ్బలాడుతూ కూర్చుంటే నాకదేమిటి? మేము దెబ్బలాడుకోం. ఆమె దెబ్బలాటకు వచ్చినా నేను ఊరుకుంటాను. నువ్వా ఊరుకోవటమా? శ్యామ్ రెట్టించాడు. కావాలంటే పరీక్షించి చూడండి, మీరా బ్రతిమాలుకుంది. ఒకవేళ ఆమె నిన్ను ఇల్లు వదిలి పొమ్మంటే పోతాను. నా వైద్య వృత్తి నాకుండనే ఉంది కదా. నన్నెందుకు ఇలా హింసిస్తావు మీరా? శ్యామ్ కంఠంలో బాధ ధ్వనించింది. చెప్పనా, మిమ్మల్ని చేపట్టి నేను మీకు చాలా అన్యాయం చేశాను. మీరిక ఎవరిని పెళ్లి చేసుకున్నా మీరు సుఖపడేవారు. నా తప్పు దిద్దుకోకుంటే నాకు మనశ్శాంతి ఉండదు. మీరు పెళ్లి చేసుకోండి. మిమ్మల్ని ఏమీ కోరను నేను. శ్యామ్ మాట్లాడలేదు. తను ఎందుకింత ఆమె కోసం తహతహలాడుతున్నాడు? మీరా అందగత్తే, కానీ అంతకన్నా అందగత్తె లేనే లేరా? ఏ విషయంలోనూ తనతో ఏకీభవించక ఎదురు తిరిగే స్వభావమే తనను ఇంతలా ఆకర్షిస్తుందేమో. ఆ మనస్తత్వాన్ని జయించి ఆమెను మచ్చిక చేసి తన ప్రేమతో బంధించాలన్న కోరిక తనలో బలంగా నాటుకుందేమో. ఒక విధమైన పోరాటం శ్యామ్ ముఖంలో కనిపిస్తోంది. చేతిలో నెపమాత్రానికి పుస్తకం పట్టుకుని కూర్చున్న మీరా ఆత్రంగా శ్యామ్ వైపే చూస్తోంది. సరేగాని నాకు పిల్లనెవరిస్తారు? మీరు అంటే చాలు 4 పెళ్ళిళ్ళు చేయగలను. బాబోయ్ వద్దు దేవి, ఇదో చేతులు జోడించి మొక్కుతున్నా. ఒక్క పెళ్లితోనే నా పని ఇలా ఉంది. ఇక 4 అయితే 4 చేరి 4 భాగాలుగా చీల్చేస్తారు నన్ను. పెళ్ళంటేనే భయపడేలా చేశాను మిమ్మల్ని. కానీ అందరూ నాలా ఉండరు. మంచి భార్యలు కూడా ఉంటారు. శ్యామ్ మీరాతో వాదించి వాదించి అలసిపోయాడు. 3.5 సంవత్సరాలు మీరా అతన్ని వేధించిన ఫలితంగా శ్యామ్ రెండో పెళ్లికి అనక తప్పలేదు. నీ ఇష్టప్రకారం కానీ, నేను నీ చేతిలోని కీలుబొమ్మని మాత్రమే అని శ్యామ్ అన్నప్పుడు మీరా ఆశ్చర్య ఆనందాలతో, అయితే ఒప్పుకున్నట్లేనా అంది. నీ బాధ భరించలేక ఇలాగైనా నీ హింస తప్పుతుంది కదా అని ఒప్పుకుంటున్నా. మీరా లేచి వచ్చి అతని చెంప మీద తట్టి, మంచి అబ్బాయి అంది. శ్యామ్ మొరటుగా ఆమె చేతిని తోసేసి, చాలించు నాటకం అన్నాడు. ఇక మీరు నిజంగా కోపం తెచ్చుకొని నన్ను కొట్టినా కూడా బాధపడను అంది మీరా. నిన్ను కొట్టడం కూడానా? నీ చేత దెబ్బలు తినకుండా ఉంటే అది నా పుణ్యం. నా చేతిలో దెబ్బలు తిన్నట్లే మాట్లాడుతున్నారే? మీరా కోపంగా అంది. చేత్తో కొడితేనే దెబ్బ? నువ్వు నోటితోనూ కొట్టగలవు, మాటలతోనూ కొట్టగలవు. శ్యామ్ మాటల్లోని వ్యంగ్యం ఆమెను బాధపెట్టింది. అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందుకు కోరుతోంది? తన నుండి అతనికి మనశ్శాంతి కానీ వంశాంకురం కానీ దొరకలేదు. ఆ లోటుని పూర్తి చేయడానికి కదా తనింతగా బ్రతిమాలుతోంది. మీరా తన చిరకాలపు గురిని సాధించడానికి పూనుకుంది. చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలన్న ఆమె కోరిక కొంతకాలంలోనే నెరవేరబోతోంది. కానీ శ్యాము వైద్య వృత్తితో ఆమెకు శాంతి సమాధానం దొరకగలవన్న భరోసా ఉంది. కానీ శ్యాము గాడిద చాకిరీ చేస్తూ తింటూ డబ్బు సంపాదించడమే అతని జీవిత పరమార్థమా? ఆమె పల్లె కన్నా పట్నంలోనే ఎక్కువ కాలం గడుపుతోంది. ఆమె డాక్టర్ అయ్యి పల్లెలోనే ప్రజల సేవ చేసినా ఆమె వల్ల శ్యామ్కు ఏం సుఖం లభిస్తుంది? అతని అపారమైన సంపద అన్యుల పాలు అవక తప్పదా? అది అతని పిల్లలకే చెందాలని మీరా అనుకోవడమే తప్ప? శ్యామ్ పిల్లలు తన పిల్లలు కావడం సందేహమే. కానీ అతని భార్యగా వచ్చే మనిషితో తను సహకరిస్తే సవతులు కాకుండా అక్కా చెల్లెళ్లలా మెలగడం సాధ్యం కాదా? శ్యామ్ సుఖం కోసం, అతని మంచి కోసం, ఆస్తి కోసం
ఆమె అతన్ని పెళ్లి చేసుకోమని కోరుతోంది. ఇందులో అపరాధం ఏముంది? మీరాకు దుఃఖం పొంగి వచ్చింది. తన వీణ బ్రతికుంటే? మీరా మోకాలి మీద తల ఆంచి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె ఏడవడం చూసి శ్యామ్ చకితుడయ్యాడు. బద్ధకంగా వెనక్కి వాలి కూర్చున్న అతను తటాలన లేచి వచ్చి ఆమె భుజం పట్టుకుని కుదుపుతూ, మీరా అన్నాడు. వీణ ఉంటే నేను మిమ్మల్ని ఇట్లా బాధ పెట్టేదాన్ని కాదు. ఆ ఒక్క జ్యోతి 10 దీపాలను వెలిగించేది అంటూ మీరా ఏడవసాగింది. వీణ పేరు రాగానే శ్యామ్ మెత్తపడ్డాడు. పోనీ ఏడవకు, గడిచిన దాన్ని తలుచుకుని ఏడ్చి లాభం ఏమిటి? నువ్వు చెప్పినట్టే కానీయమన్నానా? మీకోసమే కదా నేను చెప్తున్నది. మీరేమో నా మీదే నింద మోపుతున్నారు. ఆడవాళ్ళు ఏడవాలనుకుంటే భర్త గుండెల మీద తలవాల్చి ఏడవాలి. నీకు తెలీదు? శ్యామ్ నవ్వించడానికి ప్రయత్నించాడు. మీది రాతి గుండె, కన్నీటికి కరగదు. ఎప్పుడో కరిగిపోయిందది. ఇంకా కొత్తగా కరగడానికి ఏమీ లేదు. నా పెళ్లి విషయంలో మరో మాట. తరువాత ఏం గొడవలొచ్చినా సర్దుకుపోయే బాధ్యత నీది. అలాగే మరో మాట, ఏమనుకోకు, నాకు పట్నవాసపు పిల్ల వద్దు, పల్లెటూరి పిల్లయితే చాలు. మీరా మనసులో కూడా అదే ఆలోచన వచ్చింది. పట్నవాసపు పిల్లైనా తన్ను చేసుకుని ఏం సుఖపడ్డాడు? పాపం, పల్లెటూరి వాతావరణానికి అలవాటు పడ్డ పిల్లనే తెచ్చి చేయాలనుకుంది ఆమె కూడా. ఇప్పుడు శ్యామ్ మాటలు ఆమె నిశ్చయాన్ని దృఢపరిచాయి. తన చెంపల మీద కన్నీటిని తుడుచుకోకుండానే మీరా శ్యామును ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ అంది. తన మెడను చుట్టిన ఆమె చేతుల్ని లాగేస్తూ శ్యామ్, నాకేం లంచం ఇవ్వక్కర్లేదు నువ్వు అన్నాడు. ఇది లంచం కాదు, మనిద్దరం రాజీ పడ్డందుకు గుర్తు అంటూ కన్నీటిని తుడుచుకుంది మీరా. ఈ విషయం విని వెంకమ్మ గారికి దుఃఖము సంతోషము ఏకకాలంలో కలిగాయి. మీరతో శ్యామ్ సుఖపడ్డం లేదని ఆమెకు తెలుసు. అందుకే అతను మళ్ళీ పెళ్లి చేసుకోవటం మంచిదే అని అనిపించినా అన్ని విధాల యోగ్యురాలైన మీరా అతనికి తగిన భార్య కాలేకపోయిందే అన్న వ్యధ కూడా కలిగింది. తొందరపడకమ్మా, నెమ్మదిగా ఆలోచించు, తరువాత పశ్చాత్తాపపడి లాభం లేదు అన్నారు. మీరా నవ్వి, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను అంది. అయితే సరే, ఆయనకు ఈ మారు పల్లెటూరి పిల్లే కావాలిట. మీకు తెలిసిన వాళ్ళెవరైనా మంచి సంప్రదాయం గల కుటుంబంలోని పిల్ల? అలా అయితే ఎవరో ఎందుకు, శ్యామ్కు మేనమామ కూతురు సరస్వతి ఉంది కదా. నీ పెళ్లికి ముందు శ్యామ్కు సరస్వతినివ్వాలని ప్రయత్నించారు వాళ్ళు. ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు ఇప్పటికీ. పల్లెటూరులోనే పుట్టి పెరిగిన పిల్ల, ప్రయత్నించొచ్చు అన్నారు వెంకమ్మగారు. ఆయన్ని అడిగి చూస్తాను. నా పెళ్ళికి వచ్చినట్టుంది కదూ. పిల్ల చూడటానికి బాగుంటుందా? అందగత్తెల్లో జమకట్టలేం, సుమారుగా ఉంటుంది. మంచి పిల్ల, మంచి కుటుంబం. రాత్రి శ్యామ్ దీపం తీసేసి పక్క మీద పడుకున్నాడు. ఇంకా నిద్రపోలేదు. మీరా, నిద్ర అని అడిగింది. లేదు. ఓ మాట అడగనా? సెలవివ్వండి. మీ మేనమామ కూతురు సరస్వతి ఎలా ఉంటుంది? ఉంటుంది, అందరిలాగే. ఆ పిల్ల మీకు నచ్చితే ప్రయత్నిద్దామని. సరస్వతే? నేనెప్పుడూ ఇష్టపడలేదు తనని. ఇష్టపడి నన్ను చేసుకుని ఏం సుఖపడుతున్నారు? ఆ పిల్ల అయితే స్నేహం, బంధుత్వం అన్నీ నిలుస్తాయి. ఆలోచించి చూడండి. నా ఆలోచనకు ఒక విలువనిస్తున్నావా నువ్వు? అసలు మళ్ళీ పాత పాట పాడకండి, నాకు నిద్రొస్తోంది. చెబ్దురు. శ్యామ్ నిద్రపోతున్నట్టు నటిస్తూ మాట్లాడలేదు. మీరా 2 నిమిషాలు చూసి లేచి అతని మంచం మీద కూర్చుంది. నాటకం చాలించి చెబ్దురు. శ్యామ్ మౌనాన్ని వదల్లేదు. మీరా కోపంగా లేచిపోబోయింది. శ్యామ్ ఆమె కొంగు గట్టిగా పట్టుకున్నాడు. వదలండి. నిద్రపోతున్నా చెయ్యి కొంగు గట్టిగా పట్టుకోగలదు. ఇదెలాంటి నిద్రబాబు? శ్యామ్ కొంగు మాత్రం వదల్లేదు. మరుసటి రోజు ఉదయం శ్యామ్ మీరాతో తన అభిప్రాయం చెప్పాడు. చూడు మీరా, నిన్ను పెళ్లి చేసుకునే ముందు నేను ఎన్నెన్నో అనుకున్నాను. పిల్ల ఇలా ఉండాలి, రూపంలో అప్సరస కావాలి అని అనుకున్నాను. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. సరసి అయినా సరే, మరొకత్తి అయినా సరే, నీ ఇష్టం. తరువాత కలిసి మెలిసి ఉండాల్సింది మీరే కదా. నీకు సరస్వతి నచ్చితే నాకు నచ్చినట్టే.
శ్యామ్ మాట విని మీరా సరస్వతినే నిశ్చయిద్దామని తీర్మానించుకుంది. ఎన్నడూ లేనిది మీరా తమ పల్లెకు రావటం సావిత్రమ్మ గారిని అమితంగా ఆశ్చర్యపరిచింది. పెళ్ళైన కొత్తల్లో వీణ పుట్టడానికి మునుపు శ్యామ్ మీరా వాళ్ళ పల్లెకు వెళ్ళారు. వీణ పుట్టాక సావిత్రమ్మ సీనప్ప గారు శ్యామ్ ఇంటికి వచ్చారు కానీ సరసి రాలేదు. శ్యామ్ మీరాను పెళ్లి చేసుకున్నాక సరసి వాళ్ళ ఇంటి వైపు తిరిగి చూడలేదు. తనని శ్యామ్కిచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించటం ఆమెకు తెలుసు. కానీ శ్యామ్ తనను తిరస్కరించి మీరాను పెళ్లి చేసుకున్నప్పుడు శ్యామ్ మీద కన్నా మీరా మీదనే ఎక్కువ ద్వేషం కలిగింది ఆమెకు. పట్నవాసం పిల్ల మా శ్యామ్ మామయ్యకి మంత్రం వేసింది, పై బెరుగులకు బలైపోయాడు అన్న నిశ్చయానికి వచ్చింది. శ్యామ్ అపార ఐశ్వర్యానికి యజమానురాలుగా మీరా ఆ ఇంట్లో అడుగుపెట్టడం సరసిలో అసూయను రేకెత్తించింది. వీణ చనిపోయి మీరా మళ్ళీ చదవటానికి మొదలుపెట్టినప్పుడు సరసి వ్యంగ్యంగా నవ్వి కుక్కతోక ఎప్పటికైనా వంకరే అని వ్యాఖ్యానించింది. అలాగే కావాలి ఈ శ్యామ్ మామకు అని కూడా అనుకుంది. శ్యాముకు పెళ్ళయి ఇన్నేళ్లు గడిచినా సరసికి మాత్రం పెళ్లి కాలేదు. సరసి మీరా కన్నా 3-4 ఏళ్ళు చిన్నది. ఆమె జాతకం ప్రకారం మామగారు లేని ఇల్లు కావాలి. దీనివల్ల ఆమెకు సంబంధం కుదరటం ఆలస్యమవుతూ వచ్చింది. ఆమె పెళ్లి గురించి తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. తగిన వరుని కోసం వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. మీరా బస్సు దిగి సీనప్ప గారింటికి వచ్చేసరికి సాయంత్రం 6 అయింది. ఇంటి ముందు ఎవరూ లేరు. పెరట్లో పాలు తీస్తున్నారు. సరసి దూడను పట్టుకొని నుంచుంది. మీరాను చూసి సావిత్రమ్మ గారు ఆశ్చర్యానందాలతో రామ్మారా, శ్యామ్ కూడా వచ్చాడా అన్నారు. లేదు, నేనొక్కతినే వచ్చాను అంటూ సరసి వైపు చూసి చిరునవ్వు నవ్వింది. సరసి బలవంతంగా ముఖం మీదకి చిరునవ్వు తెచ్చుకుంది. ఆమె కళ్ళు అసూయతో తీక్షణంగా మీరా ఒంటి మీద చీర నగల్ని పరీక్షిస్తున్నాయి. మీరా చిన్న చిన్న ఆకులున్న తెల్లటి షిఫాన్ చీర కట్టుకుని ఆకుపచ్చని జాకెట్ తొడుక్కుంది. బస్సులో రావటం వల్ల ఆమె ఉంగరాల జుత్తు చిందరవందరగా ఉంది. ఎడమ చేతికి రిస్ట్ వాచి, కుడి చేతికి 4 బంగారు గాజులు, మెడలో బంగారుతో చుట్టిన నల్ల పూసలు, చెవుల్లో వజ్రపు దుద్దులు, కాళ్లకు కొత్త రకపు జోళ్ళు, చేతిలో చర్మపు సూట్ కేస్. చూస్తూ చూస్తూ సరసి కళ్ళు ఎర్రబడ్డాయి. ఇది ఒక అందమేనా అని నాలుక అంటున్నా మనసు మాత్రం అబ్బా ఎంత అందంగా ఉందో అంటూనే ఉంది. సరసి సాదా నేత చీర కట్టుకుంది. చేతులకు మాసిన గాజులు, మెడలో పూసల దండ, చెవుల్లో ఎర్రటి ఒంటి రాయి దుద్దులు. మీరా ముస్తాబుతో తనని పోల్చుకుని ఏడుపు వచ్చినంత పనైంది సరసికి. తల్లి పాలు తీయడం కాగానే దూడను కట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. సావిత్రమ్మ గారు ఎంతో సంబరపడుతూ అప్పుడే తీసిన పాలతో చిక్కటి కాఫీ చేసిచ్చారు మీరకు. శ్యామన్న రాలేదేమమ్మా, మీతో నాకు కాస్త పని ఉంది, అందుకని నేనే వచ్చాను. నాతోనా? మీరు సరేనంటే చెప్తాను. ఏమిటో చెప్పు చూద్దాం. సరస్వతికి ఎక్కడైనా సంబంధం కుదిరిందా? సావిత్రమ్మ గారు నిట్టూర్చి, పెళ్ళయ్యే గీత ఉందో లేదో తెలియదు, చూస్తూనే ఉన్నాం, ఇంతవరకు ఏదీ స్థిరపడలేదు అన్నారు. నేను ఒక సంబంధం చెప్తాను, చూస్తారా? ఎవరమ్మా అది? మాకు తెలియని సంబంధమా? మీకు బాగా తెలిసిన వారే. సావిత్రమ్మ గారు ఆశ్చర్యపోయారు. కుతూహలంతో, కాస్తో కూస్తో ఉన్నవారేనా అని అడిగారు. మీరా నవ్వి, బాగా ఉన్నవారే, కానీ 2వ పెళ్ళి అంది. వయస్సు పర్వాలేదు, సరస్వతికి సరిగ్గానే ఉంటారు. కానీ ఒక సంగతి ఏమంటే మొదటి భార్య బతికే ఉంది. అయితే మళ్ళీ పెళ్ళెందుకు? మొదటి పెళ్ళానికి పిల్లలు లేరు, ఇక పుట్టరు కూడా. అందుకని ఆస్తి పరాయి వాళ్లకు పోకూడదని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. మొదటి భార్య ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఆమె భర్తకు బలవంతంగా మళ్ళీ పెళ్లి చేయటానికి పూనుకుంది. ఎవరమ్మా ఆ పుణ్యాత్మురాలు? తను బ్రతికుండగానే పిల్లల కోసం భర్తకు పెళ్లి చేసే మనిషి. నేను ఆమెను చూశానా? చూడకే, ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. సావిత్రమ్మ గారు తెల్లబోయి, మీరా అని కేక పెట్టారు. ఒక్క నిమిషం మాట్లాడే శక్తిని కోల్పోయారు ఆమె.
మీరా హృదయం ఆమెకు అర్థమైంది. గద్గద కంఠంతో, ఇదేమిటమ్మా మీరా, అంత తొందర వచ్చింది? నీకు పిల్లలు పుట్టే వయసు దాటిపోయిందనుకున్నావా? ఇవాళ కాకపోతే రేపు నీకు పిల్లలు పుడతారు, తొందరపడకు అన్నారు. ఇంక నాకు పిల్లలు పుట్టరు, నాకది తెలుసు. మీరు మీ వారు సరస్వతి ఆలోచించి రేపు సాయంత్రంలోగా మీ అభిప్రాయం చెప్పండి నాకు. మీరా సరళ స్వభావం చూచి ఏం చెప్పాలో తోచలేదు సావిత్రమ్మ గారికి. మీరా, ఏకంగా నువ్వు ఇలా వచ్చేటివేనా? మూడో మనిషి ద్వారా కబురు పెట్టాలి కానీ ఇలా రావటం తప్పంటారా? తప్పని కాదు కానీ సంప్రదాయం కాదు కదా. పోనివ్వండి, పని జరగడమే కదా మనకు కావాల్సింది. ఇంతకు మీరేమంటారు? సరసి శ్యామ్ భార్య కావాలని ఎంతగానో కోరుకున్నాను ఒకప్పుడు. ఇప్పుడు ఇంకేం చెప్తాను? పేదవాడికి పెన్నిధి దొరికినట్టుంది నా పని. సరస్వతి ఏమంటుంది? రాణివి అవుతావా అంటే ఏ పిల్ల మాత్రం వద్దంటుంది, గంతేసి ఒప్పుకుంటుంది. ముందు ముందు మీరిద్దరూ అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి ఉండాలి. ఆ సంగతి నాకు వదిలేయండి. సరస్వతి ఏది? తనతో నేనే చెప్తాను. సరసి, సరసి. తలుపు వెనక నుంచుని వాళ్ళిద్దరి మాటలు వింటున్న సరసి తల్లి పిలుపు వినగానే అక్కడి నుండి పెరట్లోకి పారిపోయింది. ఆమె ఆనందంతో పరవశించిపోయింది. తను శ్యామ్ పెళ్ళాం కాబోతోంది. అంతటి అందగాడు తన భర్త. అన్నిటికీ మిన్న ఇక ముందు అతని ఐశ్వర్యానికంతటికీ తను తన పిల్లలు వారసులు. మీరా తనను వెతుక్కుంటూ వస్తుందని సరసికి తెలుసు. అందుకే ఏమీ ఎరగందానిలా ఆవుకు మేత వేస్తూ నిల్చుంది. సరసి, మీరా పిలిచింది. ఆమె నిష్కపటమైన ముఖం, నిండుదనం, ఠీవి సరసిని ఆకట్టుకున్నాయి. కానీ ఆ ముఖమే కదా తను చిన్నప్పటి నుండి కోరుకున్న శ్యామును దూరం చేసింది తనకు. మా పల్లెకి వస్తావా సరసి? వస్తే ఏమిస్తారు నాకు? మీ శ్యాము మామయ్యనిస్తాను నీకు అంటూ నవ్వింది మీరా. ఆ నవ్వులో మాత్సర్యం లేశమాత్రం లేదు. పసిపిల్లలాంటి నవ్వు అది. తన భర్తను నవ్వుతూ మరొకరికి అప్పచెప్పే ఈ ఆడదాని మనస్సు అర్థం కాలేదు సరసికి. శ్యాము, అతని విశాలమైన ఛాతీ, ఉక్కులాంటి చేతులు, ఆరోగ్యంతో మిసమిసలాడే అందమైన ముఖం, అపార సంపత్తి. చిరునవ్వుతో మీరా వైపు చూసి తల ఊపింది సరసి. ఇక్కడితో త్రివేణి గారి అపజయం 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.